అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. కుకట్పల్లిలో అయితే విషాదమైన సంఘటన చోటు చేసుకుంది. కల్తీ కళ్ళు తాగి అస్వస్థతకి గురైన 19 మందిలో దాదాపు నలుగురు అయితే చనిపోవడం జరిగింది. సో ఆ నలుగురు ఎందుకు చనిపోయారంటే ఆ కల్తీ కళ్ళు అమ్మడం వల్ల కళ్ళు కాంపౌండ్ల వారు కల్తీ కళ్ళు అమ్మి ఇవన్నీ తాగిని అందరూ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. నిమ్స్లో 9 మంది జాయిన్ అవ్వగా మిగతా వాళ్ళు గాంధీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. సో చూస్తుంటే గత 3 రోజుల నుంచి దాదాపు నలుగురు చనిపోవడం జరిగింది. సో దాని మీద అయితే మంత్రి జూపల్లి గారు వచ్చి వాళ్ళతో పరామర్శించడం కూడా జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఏ విధంగా ఉంది అంటే స్టార్టింగ్లో ఎవరికి అర్థం కాలేదు. అందరూ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు కళ్ళు వల్ల అని చెప్పేసి ఎవరు అర్థం చేసుకోలేకపోయాడు. కానీ ఆ కల్తీ కళ్ళు తాగినందువల్లే అని చెప్పేసి, ఎందుకంటే అందరూ ఒకే కాలనీకి చెందిన వారు, హెచ్ఎంటీ హిల్స్ సాయి చరణ్ కాలనీకి చెందిన వారుగా గుర్తించారు. సో అందరూ ఒకే కాలనీకి చెందిన వాళ్ళు ఎందుకు తరచుగా ఇట్లా అడ్మిట్ అవుతున్నారు అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ఈ విషయం అయితే బయటకు వచ్చింది. దాదాపు ఈ 5గురికి అయితే కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయని అని చెప్తున్నారు. ఎందుకంటే కళ్ళు ఒరిజినల్గా అమ్మకుండా ఇట్లా కల్తీ చేసి వాళ్ళ బిజినెస్ పెంచుకోవడానికి కళ్ళు కాంపౌండ్లు వాళ్ళైతే ఈ విధంగా చేస్తున్నారు తెలుస్తుంది. ముఖ్యంగా వాటి మీద కూడా ఎంక్వైరీ చేశారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే వెళ్ళి అక్కడ ఉన్న శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. నిజంగానే ఈ కళ్ళు వల్లనే ఈ విధంగా తయారవుతుందా లేదా ఇంకా వేరే ఏమైనా రీజన్స్ ఉన్నాయని చెప్పేసి అయితే తెలుసుకోవడం జరుగుతుంది. ఈ కల్తీ కళ్ళు తాగిన వాళ్ళందరికీ విపరీతంగా కడుపు నొప్పి రావడము, ఫిట్స్ లాగా వచ్చేయడము, కడుపులో నొప్పి రావడము అని చెప్పేసి ఇట్లాంటి సిమ్టమ్స్ అయితే వస్తున్నాయి. సో వెంటనే జాయిన్ అయిన తర్వాత వాళ్ళు హాస్పిటల్లో చికిత్స పొందుతూనే దాదాపు నలుగురు చనిపోవడం జరిగింది. ముఖ్యంగా ఆ మృతుల పేర్లు చూసుకున్నట్లయితే మీకు క్లియర్గా చెప్తాను. వీళ్ళందరూ కుకట్పల్లి కాలనీకి చెందిన వాళ్ళు కావడం గమనార్హంగా ఉంది. సో వెంటనే అందువల్లనే వాళ్ళు దొరకడం జరిగింది. ముఖ్యంగా ఆ చనిపోయిన వాళ్ళు అయితే ఇప్పటివరకు తులసిరామ్, చాకలి బొజ్జయ్య, నారాయణమ్మ, స్వరూప వీళ్ళు నలుగురు అయితే చనిపోవడం జరిగింది. వీళ్ళందరినీ వెంటనే గాంధీ నుంచి నిమ్స్కి అయితే తరలించడం జరిగింది. ముఖ్యంగా ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి హెల్త్ మీద ఇంకొంచెం మీకు కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే దాదాపు చాలామంది వాటికి కష్టపడిన పనులు చేసుకుంటూ ఎన్నో పనులు చేసుకొని వచ్చిన తర్వాత సాయంత్రానికి కొంచెం రిలాక్సేషన్ కోసం వీటిని అయితే తీసుకుంటారు. సో ఏది ఏమైనా ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ హెల్త్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మద్యం సేవించడం ఆరోగ్యానికి చాలా హానికరము. ఇలాంటి మద్యమే హానికరం అనుకుంటే ఇలాంటి కల్తీ మందులు చేసి చాలా మంది ప్రాణాలు బలిగోరుతున్నారు ఈ కళ్ళు కాంపౌండ్ వల్ల అయితే. ఎందుకంటే చాలా వాటికి ఇప్పుడు ఇట్లాంటివి అమ్మడం వల్ల వాళ్ళు తెలియకుండా తాగేసి కష్టపడి ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళ కిడ్నీస్ ఫెయిల్ అయ్యి వాళ్ళ కుటుంబానికి వాళ్ళే ఆధారం. సో ఇంకా మంచి విషయం ఏంటంటే తొందరగా మానేసేయండి. ఇలాంటి ఆల్కహాల్ అనేది మీకు మీ కుటుంబానికి కూడా చాలా బాధాకరమైన సంఘటనలు. ఇప్పుడు నలుగురు చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి కష్టపడి పనిచేసి వాళ్ళు సాయంత్రానికి మనీ ఇచ్చి ఒక పూట పని చేస్తేనే తినే కుటుంబాలు అవన్నీ చాలా పేద కుటుంబాలు. అలాంటిది ఇట్లాంటి మద్యం సేవించి వాళ్ళ కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. సో ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో మద్యం సేవించే వాళ్ళు తొందరగా ఆపాలని నా విజ్ఞప్తి. ఇంకో ఏంటంటే వీళ్ళ మీద అయితే ఎంక్వైరీ జరుగుతుంది, ఎంక్వైరీ చేసినారు. సో ముఖ్యంగా అదే రీజన్ అయితే తప్పకుండా యాక్షన్ తీసుకుంటానని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే మంత్రి జూపల్లి వాళ్ళు కూడా పోలీసు వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి విషయం దీనివల్లే జరిగి ఉంటే డెఫినెట్లీ మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. కుకట్పల్లిలోనే కాదు హైదరాబాద్లో ఇలాంటి చాలా కళ్ళు కాంపౌండ్ల మీద కూడా అనుమానం వచ్చినట్టు మీద కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే దాడి చేయడం జరిగింది. సో డెఫినెట్లీ శాంపిల్స్ అయితే కలెక్ట్ చేసుకున్నారు. మరి ఇట్లా కల్తీ కళ్ళు ప్రొవైడ్ చేయడం పైన అసలు మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని మా ఐడ్రీమ్ న్యూస్లో అయితే షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో.